విషయంలో మాత్రము సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 మరణాలకు ముందు కూడా ముందు రోజు సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటి రాజ్ కుమార్ అదే విధంగా కూడా షాబాద్ లో సంచలనం సృష్టిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా కూడా రాజ్ కుమార్ ఆ ఘటన ఏ రోజైతే జరిగిందో 6 మరణాలకు సంబంధించిన ఘటన కూడా జరిగిన రోజు అదే రోజు రాత్రి ఇక్కడ రాజ్ కుమార్ భార్య సరిత ఫోన్ లో నుంచి ఫోన్ పే ద్వారా కూడా స్కాన్ చేసుకొని ఒక 2,000 రూపాయలు రాజ్ కుమార్ ఫోన్ లోకి కూడా పంపించుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఆ పంపించిన తర్వాత కారులో డీజిల్ పట్టించుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. రైల్వే ట్రాక్ దగ్గర తన కారును కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ ముఖ్య విషయాలు పోలీసులు వెల్లడించిన విషయాలు ఏంటంటే కూడా రాజ్ కుమార్ బెట్టింగ్ యాప్ లో 2.5 కోట్ల రూపాయలు తను నష్టపోయానని చెప్పేసి సెల్ఫీ వీడియోలో కూడా అదే చెప్పడం జరిగింది. ఆ 2.5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక వల్లే కోల్పోయాను అని మెన్షన్ చేయడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది షాబాద్ స్థానికంగా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద నేను మనసు పారేసుకున్నాను, ఆ అమ్మాయి వల్లే నా ఫ్యామిలీ నా సంసారం అంతా కూడా నేను ఆగం చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసమే నేను 2 కోట్లు కూడా నష్టపోయాను, బెట్టింగ్ యాప్లకి చెడు వ్యసనాలకి అలవాటు పడ్డాను అని చెప్పేసి సెల్ఫీ వీడియోలో తను రికార్డ్ చేసింది పోలీసులు కూడా చూపించారు. అదే విధంగా కూడా ఇక్కడ ఈ ఘటన జరగడానికి ముందు పోక్సో కేసు నమోదు అవ్వడానికి ముందు అమ్మాయి పట్ల ఎందుకంటే పక్కన ఇండ్లే కావడంతో అమ్మాయి మీద వ్యామోహంతో ఆ అమ్మాయి పైన లైంగికంగా దాడికి కూడా పాల్పడ్డాడు రాజ్ కుమార్ అనేది పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాతే అమ్మాయి ఫాదరు ఇతన్ని బెదిరించడం పట్ల అమ్మాయి ఫాదర్ తండ్రి అయితే ఎవరైతే ఉన్నారో సంవత్సరం క్రితము అతను రాజ్ కుమార్ ని బెదిరించడం వల్ల కూడా పొలం దగ్గర ఇక్కడ బాలిక తండ్రి పైన కక్ష కట్టి రాజ్ కుమార్ పొలం దగ్గర షాకుకు గురి చేయడం కూడా జరిగింది మైనర్ బాలిక తండ్రిని. ఇవన్నీ కూడా పోలీసులు వెల్లడించిన వివరాలు. అదే విధంగా ఇప్పుడు కూడా తర్వాత వాళ్ళు పోక్సో కేసు పెట్టడము అనేది తను మానసికంగా తీసుకోలేకపోయాను అని చెప్పేసి రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోలో చెప్పినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. మానసికంగా కుంగిపోయాను, ఇటు నా పైన కేసు నమోదైనాక నా భార్య కూడా నన్ను దూషించడం మొదలు పెట్టింది, వాళ్ళు మార్లు పెద్ద మనుషులలో పంచాయతీలు పెట్టి నన్ను అవమానాలు పాలు చేసింది, ఓ పక్క ఇటు మైనర్ బాలిక ఒప్పుకోకపోవడం అనేది మానసికంగా నేను తీసుకోలేకపోయాను, వీళ్ళ టార్చర్ భరించలేకే ఒక అమ్మాయిని నేను నమ్ముకొని ఆ అమ్మాయి వల్ల మోసపోయాను కాబట్టి నాకు బ్రతుకు మీద ఆశ నశించిపోయింది కాబట్టి వాళ్ళ మీద దాడికి పాల్పడ్డాను అని చెప్పేసి కూడా సెల్ఫీ వీడియోలో తను రికార్డ్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించడం జరిగింది. అదే విధంగా కూడా ఇంకొకటి ఏంటంటే రెండు మారణాంకాలను వేరువేరుగా ఉపయోగించినట్టుగా ఇక్కడ పోలీసులు వెల్లడించారు. ఇక్కడ ఒక కీలక మలుపు ఏం చోటు చేసుకుంది అంటే కూడా ఆ 2 మారణాయుధాలలో ఒకటేమో భార్య పిల్లలకు ఉపయోగించాడు, ఇంకొకటి మైనర్ బాలిక వాళ్ళకు ఉపయోగించాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మైనర్ బాలిక ఇంటికి వచ్చి మైనర్ బాలిక తల్లి మైనర్ బాలిక నానమ్మ పైన దాడి చేసిన తర్వాత వాళ్ళ ప్రాణాలు తీసినాక మైనర్ బాలికలు లాక్కొని వెళ్ళిన తర్వాత అక్కడ భార్య పిల్లల పైన దాడి చేశాడు రాజ్ కుమార్. అంటే అంతసేపు మైనర్ బాలికని ఎక్కడ పెట్టాడు, కార్లో పెడితే అమ్మాయి అరుస్తుంది కదా, అంటే అప్పటికే ఏం చేశాడు అనేది ఒక మిస్టరీగా మిగిలింది. ఆ తర్వాత మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ అమ్మాయి పైన మళ్ళీ లైంగికంగా దాడి చేసి ఆ తర్వాత ఆమె ప్రాణాలు తీసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి రాజ్ కుమార్ ఆ విషయంలో, ఆ ఘటనలో, ఆ కేసులో అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు రాజ్ కుమార్ లేడు, రాజ్ కుమార్ ఇంకా కనిపించాడు అనే వార్త అనేది నిజమైంది. అదే విధంగా గ్రామ ప్రజలు కూడా కోరుకున్నారు. ఎందుకంటే మళ్ళీ తను బ్రతుకుంటే ఎంతమంది మళ్ళీ ఆయన వల్ల భయపడాల్సి వస్తుందో, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అనే భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తంగా ఇక్కడ మేనమామ ఊరు, ఈ ఊరు కూడా కొత్తూరు, ఇక్కడ ఈ ఊరు మేనమామ ఊరికి ఈ ఊరు ప్రాంగణంలోనే, అంటే ఇప్పుడు మేనమామ కూడా మాట్లాడడం జరిగింది ఆర్టీవీ తోటి. మేనమామ ఏం చెప్తున్నాడంటే అసలు మా దగ్గరికి రాలేదు, తన ఆచూకీ మాకు తెలియదు, ఆయన తోటి మేము మాట్లాడి కూడా చాలా కాలం అయ్యింది, వాళ్ళ మధ్య ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, పోలీసులు సమాచారం ఇచ్చారు, నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ పోలీసులు ఇక్కడికి వచ్చేసరికి రాజ్ కుమార్ వద్ద 3 బస్ టికెట్లు లభ్యమయ్యాయి, అలాగే 1,265 రూపాయలు లభ్యమయ్యాయి, అలాగే తను ప్రాణాలు తీసుకోవడానికి అంటే బలవన్మరణానికి పాల్పడడానికి ఏదైతే లిక్విడ్ ఉపయోగించాడో
ఆ పాయిజన్ బాటిల్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విగత జీవిగా అలా పడి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తి నుంచి 100కి కాల్ వచ్చింది అని పోలీసులు చెప్తున్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు ఫోన్ చేశారు అనేది కూడా ఒక మిస్టరీగా మిగిలింది ఇక్కడ. ఇవన్నీ కూడా ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు. ఇప్పుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని మాత్రము మరి పోస్ట్ మార్టం నిమిత్తము కేవలం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం తర్వాత గ్రామస్తులు రాణిస్తారా అక్కడికి లేదా అనేది రేపు ఉత్కంఠంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. నాకు 10th 11th ఈ ఇంటర్వెనింగ్ రాత్రి రోజు షాబాద్ లిమిట్స్ లో 6 మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. చాలా అన్ఫార్చునేట్ అండ్ చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్. ఆ కేసులో ఈ ముద్దాయి పేరు పి రాజ్ కుమార్. అది యాజ్ పర్ ద కంప్లైంట్ ప్రకారం అతనికి వయసు 35 years. మేము తర్వాత అది ఆధార్ కార్డ్ ప్రకారం చెకప్ చేసాము. హిస్ ఏజ్ ఇస్ అబౌట్ 29 years. ఆ రోజు అక్కడ షాబాద్ లోకల్లో ఇది 6 మనిషికి హత్య చేశారు. ఈ ఒక మైనర్ విక్టిమ్ గర్ల్, వాళ్ళకి అమ్మ, తర్వాత అమ్మమ్మ, ఇంకా ఈ అక్యూజ్ ముద్దాయికి భార్య మరియు 2 మైనర్ సన్స్. ఈ ఇన్సిడెంట్ ఆ రోజు ఇంటర్వెనింగ్ లైట్ ఆఫ్ 10th and 11th రోజు రాత్రి 11 PM నుంచి 12 o'clock మధ్యరాత్రి లోపల జరిగింది. ఈ ఇన్సిడెంట్ అక్కడ లోకల్ షాబాద్ లో ఇది 3 మర్డర్స్ జరిగింది. తర్వాత దేవలో కూడా ఒక హ్యామ్లెట్ ఉంది నాగరకుంట విలేజ్ కి, అక్కడ ఈ భార్య మరియు 2 పిల్లలకి హత్య చేశారు. ఈ మనిషికి కొంచెం బ్యాక్గ్రౌండ్, హీఈస్ అబౌట్ 29 years of age. ఇది ప్రొఫెషన్ ప్రకారం అతను ఫార్మర్ ఉన్నారు. అతనికి కొంచెం ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. సో దాని కారణం ఈ వాజ్ మెయింటైనింగ్ మెనీ సిమ్ కార్డ్స్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు 16 సిమ్ కార్డ్స్ మాకు దృష్టిలో వచ్చింది. వీఆర్ చెకింగ్ ఫర్దర్, బట్ 16 numbers వీ హ్యావ్. అయితే చాలా సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేశారు అప్పుడు. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. 2 కోటి పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది అప్పుడు. అతనికి 2 పిల్లలు ఉన్నారు, 1.5 year, చాలా చిన్నగా ఉన్నారు.